టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 అవుతా ఉంది. ఫుల్ చలిగా ఉంది బయట. నేహ అయితే ఊరికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతోంది. ఇంత ఎర్లీ మార్నింగ్ నేహ ఏ ఊరికి వెళ్తా ఉంది అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు కదా. ఇక్కడ చూసారా, హుమైరా కూడా ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళ అక్క వెంట ఊరికి వెళ్తానని చెప్పి వెంట పడతా ఉంది. నేహ వచ్చేసి ఈ రోజు అనంతపూర్ కి అయితే వెళ్తా ఉంది. ఎందుకంటే ఖురాన్ కాంపిటీషన్ ఈ రోజు సెమీఫైనల్ అయితే అనంతపూర్ లో అయితే ఉంది ప్రోగ్రాము. ఈ యొక్క సెమీఫైనల్ ఖురాన్ కాంపిటీషన్ కి నేహ వాళ్ళ స్కూల్ గ్రీన్ ల్యాండ్ నుంచి అయితే 8 మంది పిల్లలు అయితే వెళ్తున్నారు. ఈ యొక్క సెమీఫైనల్ ప్రోగ్రామ్ కి కర్నూలు, నంద్యాల, కడప, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి పిల్లలు అయితే హాజరవుతున్నారు. మాటల్లో బడి నేహ వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అందరు పిల్లలు అయితే రెడీ అయ్యి వచ్చేసినారు. అందరు స్వెటర్స్ వేసుకొని, అందరు ఫుల్ చలిగా ఉంది కదా, సో అందరూ బాగా ప్యాకప్ అయిపోయినారు. మొన్న కర్నూలులో జరిగిన క్వార్టర్ ఫైనల్ కి వచ్చేసి దాదాపు 50 మంది పిల్లలు అయితే వచ్చారు. దాంట్లో 13 మంది సెమీఫైనల్ కి అయితే చేరుకున్నారు. దాంట్లో 8 మంది గ్రీన్ ల్యాండ్ స్కూల్ నుంచి కావడం విశేషం అండి. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇంత చలిలో వెళ్ళడం అవసరమా అని చెప్పి. లేదండి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపు 3 అవర్స్ జర్నీ కదా అనంతపూర్. మనం ఎర్లీగా వెళ్తేనే మనం టైం కి వెళ్ళగలం అక్కడికి. సో ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ రోజు సెమీఫైనల్ లో పార్టిసిపేట్ చేసే పిల్లలందరూ మంచిగా పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి గ్రీన్ ల్యాండ్ స్కూల్ కి పేరు తేవాలని మనం కోరుకుందాము. అలాగే ఈ రోజు సెమీఫైనల్ లో మా నేహ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేసి ఫైనల్స్ కి చేరుకోవాలని మనం కోరుకుందాము. ఆల్ ద బెస్ట్ నేహ, తాషిఫా అండ్ గ్రీన్ ల్యాండ్ స్కూల్ టీమ్. థ్యాంక్ యూ.